పన్నులు అసలు ఎందుకు కట్టాలనే పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది. ఎందుకు బీజేపీ తెలంగాణకి కేటాయించే నిధుల విషయంలో అంత నిర్లక్ష్యాన్ని చూపించింది? కాంగ్రెస్ ఆరోపిస్తున్న దాంట్లో వాస్తవాలు ఎంత? ప్రేమ్ గాంధీ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా వివిధ పార్టీ నుంచి ఉన్నటువంటి నాయకులకు మరియు సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. ఒక అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏం గమనించవచ్చు అనే అంశం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ అంశంలో కొన్ని చెప్తా. కేంద్రం విషయం మనం మాట్లాడినాం. మనం జరిగినటువంటి కేంద్ర బడ్జెట్ లో ఒక అంశం క్లియర్ గా చెప్తా ఉన్నాము. అయితే ఇప్పుడు కేంద్ర బడ్జెట్ మొత్తంలో మనం ప్రధానమైన అంశం తెలంగాణకి ఏమీ అనే అంశం కదా. దాన్ని నేను పూర్తిగా తీవ్రంగా ఎందుకనంటే కొన్ని సంక్షేమ పథకాలు కొన్ని సంబంధించినటువంటి అంశాలలో తెలంగాణ వాటా ఖచ్చితంగా ఉంటది. దాంట్లో ఏమాత్రం మిస్టేక్ లేదు. ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకుందాం. ఏదైతే ముద్రా లోన్ ఉందో, ముద్రా లోన్ 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ఉంది. అలా తెలంగాణ కూడా భాగం కదండి. తెలంగాణలో లక్షలాది మంది చిన్న స్థాయి వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళందరికీ కూడా అది వర్తిస్తుంది కదా. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ప్రేమ్ గాంధీ గారు ఏవైతే కేంద్ర ప్రభుత్వం పథకాలు అనేవి ప్రవేశపెడుతుందో అది కేవలం ఒక తెలంగాణకో, ఆంధ్రప్రదేశ్కో, ఒడిశాకో, బీహార్కో కాదు, దేశవ్యాప్తంగా ఆ పథకాలు అనేవి వర్తిస్తాయి. అందులో ఉన్న మహిళలు ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి ప్రేమ్ గాంధీ గారు. కాకపోతే తెలంగాణ డిమాండ్స్ కొన్ని ఉన్నాయి. ఉక్కు ఫ్యాక్టరీ కానీ లేకపోతే రైల్వే కోచ్ గాని ఇతరత్ర అంశాలకు సంబంధించి కొన్ని డిమాండ్స్ తెలంగాణకు ఉన్నాయి. వాటికి సంబంధించి ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. చెప్పండి. అంటే ఉమ్మడిగా దేశవ్యాప్తంగా ఇచ్చే పథకాలు పక్కన పెట్టండి, తెలంగాణకి ఏమి ఇచ్చారు? అయితే ఇప్పుడు ఇక్కడ తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి దాఖలాలు ఏం దాంట్లో నేను కూడా ఖచ్చితంగా ఒక తెలంగాణ వాదిగా బాధపడుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. దాంట్లో ఏమాత్రం ఇది లేదు. అయితే ఒక విషయం చెప్తా ఉన్నాం, కొన్ని డైరెక్ట్ గా తెలంగాణకు జరగకుండా ఉండొచ్చు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మనం దాన్ని కూడా గమనించాలి. గత ప్రభుత్వం 10 సంవత్సరాల ప్రభుత్వంలో 9.56 లక్షల కోట్లు కేంద్రం యొక్క నిధులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంకు. ఇంకోటి బడ్జెట్ కూడా 8 నెలలు మాత్రమే. మళ్ళీ వచ్చేది ఉంది కదండి బడ్జెట్. మళ్ళీ మార్చిలో కొత్త బడ్జెట్ ప్రవేశపెడతారు. అప్పుడు ఖచ్చితంగా తెలంగాణకు సింహబాలం ఉండేటువంటి అవకాశాలు కనబడుతుండొచ్చు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇటువైపు రాష్ట్రాల నుంచి, ఎందుకంటే 8 మంది ఎంపీలను తీసుకున్నది భారతీయ జనతా పార్టీ, 8 మంది ఎంపీలు ఉన్నారు, ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంటది. మా గెలిచిన ఎంపీలు కూడా ఖచ్చితంగా నిలదీస్తారు కదండి. ప్రేమ్ గాంధీ గారు మీరే చెప్తున్నారు, బీజేపీకి కేంద్రంలో 8 ఎంపీ స్థానాలు తెలంగాణ ప్రజలు ఇచ్చారు. ఆ ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కి ఒక్క స్థానాన్ని కూడా ఇవ్వలేదు. ఎందుకు? కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ సీట్లు ఇస్తే అక్కడ నుంచి రాష్ట్రానికి వచ్చే సదుపాయాలు ఏవైతే ఉంటాయో అవి సులభంగా వస్తాయని ప్రాంతీయ పార్టీని పక్కన పెట్టి బీజేపీకి 8 స్థానాలు, పార్లమెంటు స్థానాలు ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజలు. కానీ మొదటిగా ప్రవేశపెట్టిన 2024-2025 బడ్జెట్ లో తెలంగాణ ప్రజలకి ఏమిచ్చింది బీజేపీ? చెప్పండి. ఇప్పుడు రేపు జరగబోయేటువంటి మళ్ళా బడ్జెట్ లో, మార్చి బడ్జెట్ లో ఉండదా అండి? ఇప్పుడు మార్చిలో అనేది ఎవరు ఊహిస్తారు? మనం ఇప్పుడు ప్రెడిక్ట్ చేయలేము. అది ఈ బడ్జెట్ ఏది ఊహించేటువంటి తత్వం ఏమి ఉండదు. భారతీయ జనతా పార్టీ 29 రాష్ట్రాలలో ఉంది. ఒక ప్రాంతీయ పార్టీ కాదు కదా. జాతీయ పార్టీ హోదాలో 29 రాష్ట్రాల్లో నుండి ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. తెలంగాణ వాదిగా నేను కూడా బాధపడుతున్నా. దాని మీద ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి గారు చెప్పారు, అఖిలపక్షం పోతామన్నారు, మాట్లాడతామన్నారు, మళ్ళీ బడ్జెట్ ని రీఆక్యులేట్ చేయాలన్నారు. ఖచ్చితంగా మాట్లాడతారండి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒక తెలంగాణ వాదిగా లేని విషయంలో నేను కూడా బాధపడుతున్నా. దాని విషయం ఏది లేదు. అయితే మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇలా మాట్లాడుకోవాలనేటువంటి మన టాపిక్ అది ఉంది కాబట్టి దాంట్లో కొన్ని విషయాలు చెప్తాం మీకు. చెప్పండి. ప్రధానంగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి వనరులు కొన్ని వనరులే. రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు మనం ఏ రకమైనటువంటి వనరులు ఉన్నాయి, మనం దాన్ని ఏ రకమైనటువంటి వాడుకుంటా ఉన్నాము, దాంట్లో మన బడ్జెట్ ఎంత అనేటువంటి అంశం చూసుకుంటూ పోతే మనకు సింహభాగంగా చెప్పుకున్నటువంటి బడ్జెట్ ఏంటంటే ఆల్కహాల్ మద్యం ద్వారా వచ్చేది 45,000 కోట్లు వస్తాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా పన్ను వచ్చేది 16,000 కోట్లు. అలాగే స్టాంప్, పెట్రోల్ వనరులు మన రాష్ట్రానికి. ఈ ప్రధాన వనరులు ఉన్నటువంటి పూర్తి వచ్చేటువంటి బడ్జెట్ లో వీళ్ళు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ ని క్యాల్కులేట్ చేస్తే 60,000 కోట్లు లోటు బడ్జెట్ ఉంది. మళ్ళీ 60,000 కోట్లు ఎవరి మీద వేస్తారు? ప్రజల మీద వేస్తారా, లేదా పన్నులు పెంచుతారా, లేదా నిత్యావసర సరుకులు పెరుగుతాయా, లేదా స్టాంప్ డ్యూటీ పెరుగుతుందా? ఏ రకంగా చేస్తారు? గత ప్రభుత్వమే 19,000 కోట్ల రూపాయల్ని
ఏం చేయలేక వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్ లో 19,000 కోట్లని యథావిధిగా వదిలేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు 60,000 కోట్లు అంటే వీళ్ళ అంకెల గారడిలో వీళ్ళు చెప్పిన ప్రకారం అది చూసుకుంటే ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి సంపద కింతే. అంటే కేంద్రం ఇచ్చేటువంటి పన్నులు, జిఎస్టీ ద్వారా వచ్చేటువంటి పన్నులు, స్పెషల్ గ్రాంట్స్, ఇంకా స్పెషల్ గ్రాంట్ ఏం లేదు. ఒకవేళ ఏదైనా స్పెషల్ గ్రాంట్ ఉంటే అది మాత్రమే. ఈ రెండు మినహాయిస్తే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఇది. మళ్ళీ ఎక్కడికైనా ఈ లోటు పూడుస్తారు, ద్రవ్యోగ్రం ఏడికైనా తీసుకొని వస్తారు, ఈ రాష్ట్రంలో వనరులు ఏడికైనా తీసుకొని వస్తారు. ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరచాల్సినటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎట్లా 60,000 కోట్ల రూపాయలు ఏడికైనా తెస్తారో చెప్పాలి. ఇప్పటికే 25 లక్షల కోట్ల అప్పు అయిపోయింది. మళ్ళా గతంలో పప్పు మొత్తం రాష్ట్రంలో 7 లక్షల కోట్లు అంటా ఉన్నాము. 25 లక్షలు కాదండి, 25,000 కోట్లు, 25 లక్షలు కాదు, 25 లక్షల కోట్లు కాదు, 25,000 కోట్లు, 25,000 కోట్లు ఆల్రెడీ అప్పు తెచ్చాం. 7 లక్షల కోట్లు ఉమ్మడి మొత్తం మొదటి నుంచి ఉన్నటువంటి అప్పు ఉంది. అంటే నేను ఏమంటున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిజంగా కూడా ప్రభుత్వం చేయాల్సింది వనరులు ఎక్కడ సృష్టించాలి, డబ్బులు ఎక్కడ కేంద్రీకరణ చేయాలి, డబ్బులు ఎట్లా సృష్టించాలి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి ప్రయత్నం చేయగలిగితే సాధ్యమైతది. రాష్ట్ర ప్రభుత్వం ప్రేమ్ గాంధీ గారు, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. కానీ కేంద్రం ఇవ్వాల్సిన సపోర్ట్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? కేంద్రం చేయూతనివ్వాల్సిన అవసరం లేదా? మొత్తం రాష్ట్రాల మీద భారం పారేస్తుందా? చెప్పండి. కేంద్రం సపోర్ట్ ఇవ్వాలి కదా బడ్జెట్ లో. ఇప్పుడు 60,000 కోట్లు ఏ విధంగా సెట్ చేసుకుంటారని మీరు ప్రశ్నిస్తున్నారు. ఈ బడ్జెట్ లో మీరు కొంతమేరైనా ఎందుకు కేటాయించలేదు మరి? తప్పకుండా దాని మీద కూడా మాట్లాడుతున్నాను. మేము ఒకటే అంటా ఉన్నాము, నేను ఒక తెలంగాణ వాదిగా కేంద్రం ఇయ్యాలన్నటువంటి బాధ నాకు కనబడతా ఉంది క్లియర్ గా. మేము గతంలో రేపు జరగబోయేటువంటి మీటింగ్ ఉంది, పార్టీకి సంబంధించిన అంతర్గత మీటింగ్ లో ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ప్రత్యేకంగా చూసుకొని నిధులు తీసుకొచ్చేటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. 5,5800 కోట్లు ఆల్రెడీ రైల్వే ప్రాజెక్టులు వస్తే 336,000 కోట్ల రూపాయల పనులు పూర్తయినాయండి. ఆల్రెడీ రైల్వే బడ్జెట్ లో చాలా పెద్ద సింహభాగం అప్పుడు తెలంగాణకు మనం తీసుకొని వచ్చినాము. ఇవాళ ఒకటే అంటా ఉన్నాము, నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో నేను చెప్తా ఉన్నా, కేంద్రం కొంత చిన్న చూపే. మొన్నటి బడ్జెట్ లో మేము ఇదైతా ఉన్నాము, కానీ కొన్ని 29 రాష్ట్రాలు ఉన్నటువంటి బడ్జెట్ లో ఎంతో కొంత మేరు. ఎగ్జాంపుల్ మనం వేసుకుందాం, ఇండస్ట్రియల్ కారిడార్ అన్నాం, హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ అన్నాం, సుమారు 200 కిలోమీటర్లు తెలంగాణలో ఉంది. అంటే ఎక్కడో కొంత మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. అలా కొంత ఎక్కడెక్కడో తప్ప కానీ స్ట్రైట్ వేగా కేంద్రం నుంచి తెలంగాణకు రాలే అనే దాంట్లో నేను పూర్తిగా బాధపడుతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదమ్మా. ఓకే ప్రేమ్ గాంధీ గారు, రేపు చూస్తూనే ఉన్నాం కదా, మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలకి వేతనాలు